నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది. ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటికంటే ధరలు ఈరోజు కేజీ పైన 10 రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు. ఎల్లో బంతి పూలు వచ్చేసి 35 రూపాయల నుండి 37 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలు మచ్చలేని పూలు శాంపుల్ పూలు పలికాయి. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి 5 రూపాయలతో నుండి 32, 33, 35 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో 1-2 బ్యాగులు శాంపుల్ పూలు మాత్రం 35 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చామంతి పూల విషయానికి వచ్చేసరికి చామంతి పూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. వచ్చినప్పటికీ రేట్లు అనేవి పెరగడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 230 రూపాయలు పోవడం అయితే జరిగింది. సెంట్ ఎల్లో వచ్చేసి 230, 235 వరకు కూడా పోవడం అయితే జరిగింది. సెంట్ వైట్ వచ్చేసి 190 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రబ్బర్ వచ్చేసి 130 నుండి 150, వైలెట్ వచ్చేసి 120 నుండి 140, చాక్లెట్ వచ్చేసి 90 రూపాయలతో నుండి 120 రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వచ్చేసరికి రోజా పూలు ఈరోజు మార్కెట్లో ఒక 10 రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 85 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో 1-2 బ్యాగులు పోయాయి. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి 32 రూపాయలకే పరిమితమైంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆరెంజ్ వచ్చేసి 30 రూపాయలకే పరిమితమైంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బయట మార్కెట్లో పూలు అనేది ఎక్కువగా డిమాండ్ లేనందువల్లనే రేట్లు అనేవి రోజు రోజుకి తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరెంజు ఎల్లో అనేది 30-35 రూపాయలు మార్కెట్ 30-35 రూపాయలే పలకడం అయితే జరిగింది పలమనేరు మార్కెట్లో. రోజు చామంతి అనేది యథావిధంగా వికోట్లో ఏ రేట్లు అయితే పలికాయి అక్కడ కూడా అదే రేట్లు అయితే పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా దీన్ని వీక్షించిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అనేది చేరుతుంది. దయచేసి రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్కి లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు ఈ సమాచారం అనేది 11 గంటల 50 నిమిషాల నుండి 1 గంట లోపల అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.